ఆ రోజునేమో ఏ ఎండకు ఆ గడుగు పట్టడం అన్నట్టుగా ఇవాళ డైరెక్టర్లు కూడా ఎవరు రామ్ గోపాల్ వర్మ కానీ పోసాని కృష్ణమురళి కానీ నేనేమో రాజకీయాలు మాట్లాడను, నేను శాశ్వతంగా రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పడం. అలాగే ఈ రామ్ గోపాల్ వర్మ మొన్నటిదాకా నారా చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ నారా లోకేష్ గారి గురించి కానీ నువ్వు ఎంత వరస్ట్గా సినిమాలు తీసి ఎంత పబ్లిక్కి నువ్వు అంత నీచంగా ఘోరాతి ఘోరంగా నువ్వు అలాంటి సినిమాలు తీసి ఒక చంద్రబాబు గారి మీద కానీ లోకేష్ గారి మీద కానీ తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కానీ నువ్వు చేసి ఇవాళ జై తెలుగుదేశం అంటున్నా అంటే రెండు పడవల మీద కాలేసినట్టు నీ అంత నీచుడు నికృష్టుడు ఇంకొకరు ఎవరు కూడా ఉండరు. కానీ ఏంటంటే నిన్ను చూసుకొని రాజకీయాలు మాట్లాడాలి అన్నట్టుగా ఆ రోజు నువ్వు జై కాంగ్రెస్ జై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఇవాళ వచ్చేసి నువ్వేమో జై తెలుగుదేశం అన్నట్టుగా నువ్వు ఆ రోజున మరి నారావారి రక్త చరిత్ర అని తీసావు. మరి ఈరోజు ఏం తీస్తావు? జగన్నాథ్ రక్త చరిత్ర అని సినిమా తీస్తావా? జై తెలుగుదేశం అంటున్నావు కదా, ఇవాళ తీస్తావు. మరి అది కరెక్ట్ కాదు. ఏదైనా సరే మనము సభ్యత సంస్కారం నేర్పించాలి, కానీ ఒక సినిమా డైరెక్టర్లు అన్న తర్వాత సభ్యత సంస్కారం నేర్పించాలి తప్ప ప్రజలకి నువ్వు నీచంగా ఘోరాతి ఘోరంగా ప్రజాప్రతినిధుల్ని ఇష్టవరీతిని నువ్వు సినిమాలు తీసి పబ్లిసిటీ చేసి ఇవాళ నీ మీద ఏదో కేసులు అవుతున్నాయని హైకోర్టుకి వెళ్ళడం సుప్రీంకోర్టుకి వెళ్ళడం నువ్వు పరారులో ఉండి ఇవాళ మళ్ళీ జై తెలుగుదేశం అంటున్నావు అంటే మరి ఇది చాలా దరిద్రపు ఆలోచన. ఇలాంటి రాజకీయాలు మీరు మానుకోవాలి, అది కరెక్ట్ కాదు. కూటమి ప్రభుత్వం ఒక తెలుగుదేశం పార్టీ కానీ బీజేపీ కానీ జనసేన పార్టీలు కానీ ఐక్యంగా ఒక కూటమి ప్రభుత్వం ద్వారాగా ఈ రోజున ప్రతి పేదవాడికి అన్ని వర్గాలుగా అన్ని విధాలుగా కూడా అండగా ఉంటుంది. ఈ కూటమి ప్రభుత్వంలో మాకు ఇది జరగలేదు అనే సరే పబ్లిక్ నుండి కూడా ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జనాలు మాత్రం చాలా ఇబ్బందులు పడ్డారు. కానీ దానికి దీనికి బేరేజ్ ఏంటో అనేది నేను చెప్పడం కాదు, మీరే స్వచ్ఛందంగా ప్రజల్ని కనుక్కోవచ్చు. రెడ్ బుక్లో నెక్స్ట్ ఎవరిది అనేది ఇప్పుడు చూస్తూనే ఉన్నాము. ఇంకా నెక్స్ట్ ఎవరు వస్తుంది అనేది ఇంకా కొంతమంది ఉన్నారు. ఆ నాయకులు కూడా రాబోయే రోజుల్లో అందరూ కూడా బయటకు వస్తారు.